AP37AX7899 Hyundai i10 sports variant 1.2 engine petrol 2010 vehicle manufacture and registration life up to 2025 మళ్ళీ అప్పుడు ఒక 5 years రెన్యువల్ చేయించుకోవాలి అప్పుడు 2030 ఎండింగ్ వరకు లైఫ్ వస్తుంది కంప్లీట్ బ్లాక్ కలర్ వెహికల్ స్పోర్ట్స్ వేరియంట్ మన i10 సిరీస్లో ఇది హై ఎండ్ మోడలు ఇంకా ఆప్షనల్ వెహికల్ కూడా దీనికి వచ్చేసి మనకి వచ్చే సంవత్సరం 7 నెలల దాకా బండికి ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లో ఉంది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 10 months దాకా ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది అలాగే బాడీ పార్ట్స్ అన్నీ కూడా అంటే 4 doors బానెట్ డిక్కీ రూఫ్ లైన్ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్ ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ మనం చూడొచ్చు ఇంకా రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ అయితే బాగానే ఉన్నాయి అలాగే బాడీ ఫ్రేమ్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది ఇంకా చెప్పున్నాం కదా ఎక్కడ డ్యామేజ్లు అయితే లేవు అంటే హెవీగా పెయింట్ లాస్ అవ్వడం కానీ గ్లాసులు బ్రేక్ అవ్వడం కానీ ఇలాంటిది అయితే లేదు బండి అంతా మంచి కండిషన్లో ఉంది అక్కడ ఒక వైపర్ వస్తుంది సుమారు ఒక 1000 రూపీస్ దాకా ఉంటుంది ఆ వైపర్ ఎంచుకుంటే కనుక మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ క్లీనింగ్ అది బాగుంటుంది ఇంకా వెహికల్ లుక్ అది కూడా నీట్గా ఉంటుంది ఇంకా 4 పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ మ్యూజిక్ ప్లేయర్ అన్నీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి రీడింగ్ కూడా 89,000 kilometers తిరిగింది ఓన్లీ పెట్రోల్ మీద దీంట్లో నో ఎల్పిజి అండ్ నో సిఎన్జి ఓన్లీ ఫ్యూల్ తిరిగింది అది కూడా 1.2 ఇంజిన్ దానివల్ల ఏముందంటే మీకు బండి పికప్ అయితే చాలా బాగుంటుంది ఇంటీరియర్ అంతా బాగానే ఉంది ఎక్కడ చెప్పుదగ్గ మైనస్ లాంటి అయితే ఏమీ లేదు ఇంక సేమ్ బ్యాక్ పోర్షన్ చూసరికి సేమ్ 2 పవర్ విండోస్ ఉంటాయి సేమ్ ఫ్రంట్ ఎలాగైతే మనకి సీట్స్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయో డాష్ బోర్డ్ ఫ్రంట్ సీట్స్ అని బ్యాక్ సీటింగ్ కూడా సేమ్ అలాగే వస్తుంది బండి అయితే అంత మంచి కండిషన్లో ఉంది అలాగే సస్పెన్షన్స్ కానీ గేర్ షిఫ్టింగు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి జస్ట్ వెహికల్ తీసుకున్నాక ఒక బేసిక్ జనరల్ సర్వీస్ చేయించుకుంటే సరిపోతుంది ఏదైనా వెహికల్ తీసుకున్నాక ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది అని మీరు గెస్ చేయొచ్చు అలాగే 4 టైర్లు కూడా అప్రాక్సిమేట్గా ఒక 80 to 90% టైర్స్ ఉన్నాయి ఈ టైర్లో మనకి ఒక 40,000 kilometers దాకా తిరిగితే ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది అంటే 40,000 చాలా లాంగ్ ఊరు తిరగచ్చు ఇప్పుడు చాలా కాలం పడుతుంది ఇంకా అయ్యేసరికి ఇంకా ఇది లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇంకా ఫ్రంట్ పార్టీషన్ ప్రజెంట్ మనకి వెహికల్ నాగమల్ తోట కాకినాడ లొకేషన్లో అయితే అందుబాటులో ఉంది ఇంకా ఫ్రంట్ హెడ్లైట్స్ రైట్ లెఫ్ట్ హెడ్లైట్స్ అయితే బాగున్నాయి ఇక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ లాంటివి అయితే ఏమీ లేవు ఇది ఇంజిన్ రూమ్ చూడొచ్చు ఆమ్రామ్ బ్యాటరీ ఉంది వాళ్ళు మీకు ముందు చెప్పున్నాం కదా 1.2 ఇంజిన్ అని చెప్పేసి ఇది i20 పెట్రోల్ కార్కి దీనికి ఒకటే ఇంజిన్ వస్తుంది 1.2 ఇంజిన్ రూమ్లో మీకు ఆయిల్ లీకేజ్ కానీ మిస్ఫైరింగ్ కానీ లేదా వెల్డింగ్ వర్క్స్ ఇలాంటివి అయితే లేదు ఇంజిన్ రూమ్ అంతా కూడా ఆర్గానిక్గా ఉంది అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,85,000 1,85,000 వెహికల్ ఫైనల్ ప్రైస్ దీని మీద బార్గెనింగ్ అనేది ఉండదు అలాగే వెహికల్ మీద ఫైనాన్స్ ఎవరి ఇవ్వడానికి ఉండదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది సో మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఉంటే మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని మీకు ఈఎంఐ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకవేళ నేను చెప్పిందని అర్థం కాని పక్షంలో ఒకసారి దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఇచ్చే రిపోర్ట్ అంతా అప్రాక్సిమేట్ రిపోర్ట్ ఇదంతని సో వన్స్ ఒకసారి మీరు వచ్చి మళ్ళీ చెక్ చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ని కూడా కాల్ చేయండి నా నెంబర్ డిస్ప్లే మీద ఉంది సో థ్యాంక్ యూ సిరి కార్స్